హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చేస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇప్పుడు మనం ఎటర్నల్ లవ్ స్టోరీని చెప్పుకోబోతున్నాం. స్టోరీలోకి వెళ్లే ముందు అందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఎన్ని ఎక్కువ లైక్స్ వస్తే అంత వైరల్ అవుతుంది మన వీడియో. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. నీరజ ఆంటీ నేను అగస్త్య సార్ రూమ్ లోంచి బయటకు అంత హడావిడిగా రావడం చూసి వింతగా నా వైపు చూస్తూ తన చూపుని నా మెడ మీదకు సారించి షాక్ తో నోరు తెరిచారు పెద్దగా. ఆంటీ ఎందుకు అలా షాక్ అయ్యారో అర్థం కాక నేను చూస్తుండగానే ఆంటీ నా దగ్గరగా వచ్చి, అభయ నువ్వేంటి బాబు రూమ్ లోంచి వస్తున్నావు అని అడిగింది అయోమయంగా. నేను ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక తత్తరపడుతుంటే ఆంటీ నా మెడ వైపు అలానే చూస్తున్నారు రెప్ప కొట్టకుండా. నాకేమైందో తెలియక మెడ మీద చెయ్యి పెట్టుకొని ఆంటీ వైపు చూసి హిహిహి అని నవ్వుతూ అది ఆంటీ నేను ఇక్కడ అని పొంతన లేని సమాధానాలు చెప్పడం విన్న నీరజ ఆంటీ తనకి ఇంకా ఏదో అర్థమైనట్టు నవ్వుతూ నాకు మెటికలు విరిచి, నాకు తెలుసురా నా కన్నా గురించి, వాడి టేస్ట్ ఏంటో, నువ్వు నీ రూమ్కి వెళ్ళు అని తాను అగస్త్య రూమ్ లోకి వెళ్ళింది నవ్వుతూ. ఈవిడేంటి నన్ను వెళ్ళమని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది అనుకుంటూ అయోమయంగా నేను నా రూమ్ లోకి వెళ్ళాక అసలు ఆంటీ నా మెడవైపు ఎందుకంత గుచ్చి చూసిందో తెలుసుకోవడానికి అద్దం ముందు నిలబడిన నాకు నా మెడ మీద ఎర్రగా కందిపోయేలా కొరికినట్లు ఉన్న పంటి గుర్తులు కనిపించాయి. వాటిని చూసి నేను నా కళ్ళతో పాటు నోరు కూడా పెద్దగా తెరుచుకొని, ఏంటిది, నాకేమైంది ఇక్కడ, రాత్రి నిజంగానే ఆ వ్యాంపైర్ వచ్చి నన్ను కొరికాడా, అవే గుర్తులా, మరి వ్యాంపైర్ కొరికితే నేను ఎందుకు చచ్చిపోలేదు, ఓ మై గాడ్, అంటే ఇప్పుడు ఆంటీ ఇవి చూసి నన్ను అగస్త్య సార్ అనుకుని నా అరచేతికి నోటిని అడ్డు పెట్టుకొని ఓ షిట్ అనుకున్నాను. ఛ, అంటే ఇప్పుడు నా గురించి ఎలా అనుకుంటారో ఏంటో అనుకుంటూ తల పట్టుకొని కూర్చున్నాను. ఇక నీరజ గారు అగస్త్య రూమ్ లోకి వెళ్లేసరికి బాబు బేబీతో కాల్లో ఉన్నాడు. లోపలికి వచ్చిన నీరజ ఆంటీని చూసి పాపతో మామూలుగా ఎక్కువగా మాట్లాడారు కదా, అంతవరకే కదా మెల్లిగా సైగ చేశాడు నీరజ ఆంటీకి దగ్గరికి రమ్మని. నవ్వుతూ అక్కడికి వచ్చిన నీరజని బెడ్ మీద కూర్చోబెట్టి ఆవిడ ఒళ్ళో తలపెట్టి పడుకుని క్యాథరిన్ మాటలను వింటున్నాడు అగస్త్య. నీరు ఆంటీ అగస్త్య తల్లో వేలు పెట్టి మసాజ్ చేస్తుంటే సరిగ్గా 10 నిమిషాలు క్యాథరిన్ వెళ్తే క్యాథరిన్తో మాట్లాడిన మాటలు వెంటనే బాయ్, గుడ్ నైట్ బేబీ అండ్ కాల్ కట్ చేశాడు. బేబీ అన్న మాటకి నీరజ గారు మసాజ్ చేయడం ఆపేసి బ్రుకుటి ముడేసి అగస్త్యాన్ని చూస్తుంటే, పిన్ని ప్లీజ్ హెడేక్ గా ఉంది అన్నాడు అగస్త్య గారంగా. అగస్త్య అలా హెడేక్ అనగానే బేబీ అన్న మాటని ఎక్కడో వదిలేశారు నీరజ గారు. ఏమైంది కన్నా, ఎందుకు తలనొప్పి అని కంగారుగా అడగడంతో, పిన్ని నువ్వెందుకు ప్రతి దానికి ఇలా గాబరా పడతావు, నాకు జస్ట్ క్యాజువల్ హెడేక్ అంతే, ఆఫీస్ టెన్షన్ వల్ల వచ్చింది, నువ్వు మరీ అలా వీక్ అవ్వకు పిన్ని, నా విషయంలో నాకు అస్సలు నచ్చదు అన్నాడు అగస్త్య. ఏమోరా కన్నా, నీకు చిన్న హెడేక్ వచ్చినా నాకెందుకో ఇక్కడ నొప్పిస్తుంది అని పొత్తి కడుపు దగ్గర చెయ్యి పట్టుకుని చూపిస్తూ, నువ్వు నా కడుపున పుట్టలేదన్న మాటే గాని నా పొత్తిళ్లలో పెట్టుకుని పెంచాను కన్నా నిన్ను, నీకే ఇబ్బంది అయినా నేను తట్టుకోలేను అంది నీరజ ఎమోషనల్ గా. పిన్ని నీకు ఎన్నిసార్లు చెప్పాలి అలా అనొద్దను, నేనెప్పటికీ నీ కొడుకునే అని సీరియస్ గా అన్నాడు అగస్త్య. అగస్త్య కోపాన్ని కూడా ముద్దుగా చూసి మురిసిపోతున్న బంగారం కోపంలో కూడా ఎంత ముద్దుగా ఉన్నాడో అని మెటికలు విరిచేసి, నా కన్నాకి ఎవరి దిష్టి తగిలిందో అందుకే హెడేక్ వచ్చింది, నేను దిష్టి తీసేస్తాను అంటూ నీరజ గారు లేవబోతుంటే, పిన్ని ఆగు, నాకు ఏది ఇష్టం లేదు, నువ్వు కాసేపు ఇలాగే ఉండు, చాలా రోజులైంది నీ ఒళ్ళో పడుకొని, కాసేపు ఇలా పడుకోనివ్వను అన్నాడు అగస్త్య ఇంకాస్త చంటి పిల్లాడిలా మారిపోతూ గారంగా. అగస్త్య మారాకి 28 ఏళ్ల వాడు కూడా తన కంటికి 5 ఏళ్ల పసివాళ్ళలాగానే కనిపిస్తుంటే అగస్త్య జుట్టుని సరిచేస్తూ, ఎందుకు కన్నా నీకు ఈ టెన్షన్స్ అన్ని, చక్కగా ఇండియాలోనే సెటిల్ అయిపోవచ్చుగా అంది నీరజ. చూడు ఎలా చిక్కిపోయావు, ఏం తింటున్నావో ఏంటో, అసలు నీకు ఎవరు వండి పెడుతున్నారు, టైంకి తింటున్నావో లేదా నిద్రపోతున్నావో లేదో అని బెంగగా అంది నీరజ. పిన్ని నేను బాగున్నాను, అయినా ఈ వయసులో ఇలా కాకపోతే ఇంకెప్పుడు కష్టపడతాను చెప్పు, అందరిలా ఇక్కడే ఆగిపోతే మనకంటూ స్పెషల్ ఏముంటుంది పిన్ని,
నీకన్నా వరల్డ్స్ బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు అందుకోవాలా వద్దా? నీకు అలా అయితే గర్వంగా ఉంటుందా ఉండదా చెప్పు అని అడిగాడు అగస్త్య. నాకన్నా వరల్డ్స్ బెస్ట్ బిజినెస్ మ్యాన్ అనిపించుకోవడం కన్నా కూడా ఎప్పటికీ నవ్వుతూ నా కళ్ళ ముందు ఆరోగ్యంగా ఉండడమే కావాలి నాకు. అంతేగాని ఇలా నిద్రాహారాలు మానేసి టెన్షన్తో తలనొప్పులు తెచ్చుకొని బాధపడడం నాకు అస్సలు వద్దు అంది నీరజ ఆంటీ. నేను బాగున్నాను పిన్ని అన్నాడు మళ్ళీ అగస్త్య నవ్వేస్తూ. అవునవును, ఎంత బాగున్నావో తెలుస్తూనే ఉంది. నిన్ననగా వచ్చావు. వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక్కరోజు సరిగ్గా కడుపు నిండా తిండి తిన్నదే లేదు. ఈ రోజు నీకు నచ్చిన స్పెషల్సే చేస్తానురా. నా చేత్తో చేసి నేనే తినిపిస్తాను కన్నా నీకు అంది నీరజ ఆంటీ. పిన్ని, నీ చేత్తోనే తినిపించు, ఒప్పుకుంటాను. బట్ చేయడం మాత్రం నువ్వు వద్దు పిన్ని. నువ్వెందుకు అనవసరంగా రిస్క్ తీసుకుంటావు? ఆ అమ్మాయి ఉంది కదా అభయ, తనతో చేయించు. నాకు ఇష్టమైన వంటలన్నీ దగ్గరుండి తనతో చేయించు. నువ్వు మాత్రం అస్సలు వేలు పెట్టకు పిన్ని. మొత్తం అదే చెయ్యాలి. నువ్వు కేవలం నాకు తినిపించడం వరకే అన్నాడు అగస్త్య. అగస్త్య అభయను అది అనడం విన్న నీరజ షాక్ అయిపోతూ, ఏంటి కన్నా, ఆ అమ్మాయి నీకు ముందే తెలుసా అని అడిగింది అభయ గురించి. అప్పుడు తీరిగ్గా, హా పిన్ని, అది మన బెంగళూరు బ్రాంచ్ లోనే జాబ్ చేసేది. నేను దానికోసమే వచ్చాను ఇండియాకి అని చెప్తున్న అగస్త్య ఫోన్ అప్పుడే రింగ్ అవ్వడంతో అది తన మెయిన్ ఆఫీస్ మేనేజర్ నుండి కావడం అని నీరజ గారి ఒడిలోంచి లేచిన అగస్త్య, పిన్ని నేను నీతో మళ్ళీ మాట్లాడతాను, ఇంపార్టెంట్ కాల్ అని చెప్పడంతో, సరే కన్నా, నువ్వు కాల్ మాట్లాడి రెస్ట్ తీసుకో. నీకోసం ఫేవరెట్స్ ఐటమ్స్ అన్ని రెడీ చేసి అనగానే అగస్త్య చూసిన చూపుకి అదే ఆ అభయతోనే చేయించి తీసుకొస్తా అని చెప్పి వెళ్ళిపోయింది నీరజ. నీరజ వెళ్ళగానే కాల్ లిఫ్ట్ చేసిన అగస్త్య ముందు మామూలుగానే మాట్లాడుతూ సీరియస్ గా మారిపోయాడు. ఆ వెంటనే, మీరంతా ఏం చేస్తున్నారు? నేను లేకపోతే ఆ మాత్రం మేనేజ్ చేసుకోలేరా అని వాళ్ళ మీదికి సీరియస్ గా అరుస్తూ, వాళ్ళు చెప్పిందేది వినకుండా, ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్ అలెక్స్, జస్ట్ నాకు కావాల్సింది వర్క్ మాత్రమే. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. ఎంతసేపు వర్క్ చేయించుకుంటావో నాకు అనవసరం. నువ్వు ఏ స్ట్రాటజీ యూజ్ చేస్తావో ఐ డోంట్ కేర్. బట్ ఎగ్జాక్ట్ గా వితిన్ 5 days లో ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోవాలి. 6th day నాకు మొత్తం వర్క్ ఫినిష్ అనే రిజల్ట్ వచ్చి తీరాలి అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు అగస్త్య. అటు నుంచి అలెక్స్ సార్ అని ఏదో చెప్పబోతున్న అతని మాటకి అడ్డొస్తూ, నో మోర్ డిస్కషన్ ఆన్ దిస్ పాయింట్ అలెక్స్, జస్ట్ ఐ వాంట్ రిజల్ట్ ఓన్లీ. అండ్ వన్ మోర్ థింగ్, డైలీ ఈవినింగ్ మీరు చేస్తున్న వర్క్ ప్రోగ్రెస్ అంతా నా మెయిల్కి సెండ్ చేస్తూ ఉండండి. ఈ విషయంలో నేను ఎవరి మీద నమ్మకం పెట్టుకోలేను అని కరాఖండిగా చెప్పేశాడు అగస్త్య. బట్ వన్ థింగ్, ఎవరి వర్క్ లో అయినా ఎర్రర్స్ ఆర్ పెండింగ్స్ మాత్రం ఉంటే సీరియస్లీ అలెక్స్, ఈ అగస్త్య అంటే ఏంటో చూస్తారు, మైండ్ ఇట్ అని సీరియస్ టోన్ తో వార్నింగ్ కంప్లీట్ చేసి కాల్ కట్ చేసి ఫోన్ పక్కన పడేశాడు అగస్త్య. ఇక అగస్త్య రూమ్ లోంచి బయటకు వచ్చిన నీరజకి అగస్త్య మాటలే మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తూ ఉంటే, నేను దానికోసమే ఇండియా వచ్చాను అని చెప్పాడు కదా, అంటే కన్నా అభయాని ప్రేమిస్తున్నాడా? అందుకేనా ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు ఇండియా వచ్చినా కూడా ఊరికి వచ్చేవాడే కాదు, ఇప్పుడు వచ్చాడా అనుకుంటూ అభయ అగస్త్య వాళ్ళు అక్కడికి ఎందుకు ఎలా వచ్చారో గుర్తు చేసుకుంది. అగస్త్య వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాక అభయ బాగా ఆలోచించి తాను చచ్చిపోయినా కూడా అగస్త్య డబ్బులు వదలడని అర్థం కావడంతో ఇక సూసైడ్ లాంటివి వ్యర్థం అనిపించి ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి దూరంగా వెళ్ళాలి అనుకుంది అభయ. అనుకున్నట్లుగానే ఆ రోజు అభయ వాళ్ళ నాన్న అమ్మ నిద్రపోయాక లగేజ్ ప్యాక్ చేసుకుని తన రూమ్ లోంచి డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చిన అభయకి ఎదురుగా వాళ్ళ నాన్న కనిపించాడు. ఆయన పక్కనే ఉన్న అభయ తల్లి, ఎక్కడికి వెళ్తున్నావు అభయ అని అయోమయంగా అడుగుతుంటే ఏం చెప్పలేని అభయ తల దించేయడంతో విషయం అర్థం అయిన అభయ తండ్రి మనోహర్, మమ్మల్ని వదిలి దూరంగా వెళ్దామనుకున్నావా అభయ అనగానే తండ్రిని చుట్టుకొని గట్టిగా ఏడ్చేసింది అభయ. క్షమించండి నాన్న, నాకు ఇంతకన్నా వేరే దారి కనిపించలేదు. నేను మీతో ఉంటే కూడా మీకు కూడా ప్రమాదమే, అందుకే అని ఏడుస్తూ ఉంటే, అందుకే మమ్మల్ని వదిలి వెళ్ళాలి అనుకున్నావా అభయ
అని గంభీరంగా అడిగింది సుమధుర, అభయ వాళ్ళ అమ్మగారు. అది కాదమ్మా అంటున్న అభయ మాటకి అడ్డొచ్చేస్తూ, ఎంతైనా నీ కన్న వాళ్ళం కాదు కదా అభయ, అందుకే కాదనుకుని వెళ్ళాలి అనుకున్నావు. అదే మా ప్లేస్ లో నీ కన్న తల్లిదండ్రులే ఉంటే ఇలాగే ఆలోచిస్తావా అభయ అంటున్న సుమధుర గారి మాటకి, అమ్మా ప్లీజ్ అలా అనొద్దు అంటూ ఆవిడ్ని హత్తుకుని ఏడుస్తున్న అభయ తల నిమురుతూ, ఊరుకో అభయ, నీ భయం నేను అర్థం చేసుకోగలను అని కూతుర్ని ఓదార్చి తన ఫ్రెండ్ రాఘవ అంటే అగస్త్య తండ్రి గురించి చెప్పాడు మను. కానీ రాఘవ అగస్త్య తండ్రి అని అప్పుడు తెలీదు మను గారికి. అలా అభయను అగస్త్య నుండి కాపాడడానికి రాఘవతో మాట్లాడి అగస్త్య ఇంటికి పంపించాడు మనోహర్. అభయ తండ్రి పేరు ఇంతకుముందు సుబ్రహ్మణ్యం చెప్పి ఇప్పుడు మనోహర్ చెప్తున్నాను అనుకోవద్దు, నేను అది మర్చిపోయి మనోహర్ అని పెట్టాను. ఇక నుంచి మనోహరే కంటిన్యూ చేద్దాం. ఇక పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన అగస్త్యకు తల్లిదండ్రుల నుంచి ఫోన్ వచ్చింది. మొదట కాల్ చేసి ఇండియా వచ్చావని తెలిసి ఊరు రమ్మని పిలిస్తే, నేను వచ్చింది పర్సనల్ టూర్ కోసం కాదమ్మా, బిజినెస్ పని మీద వచ్చాను, ఇప్పుడు రాలేను అని కఠినంగా చెప్పి కాల్ కట్ చేశాడు అగస్త్య. అభయ ఇంటికి వచ్చాక అగస్త్య తాతయ్య నానమ్మకి అభయ బాగా నచ్చి ఎలాగైనా అగస్త్యకి పెళ్లి చెయ్యాలి అనుకున్నారు. అభయతో భానుమతి గారికి హార్ట్ అటాక్ డ్రామా ప్లే చేసి చివరిసారిగా చూడాలి అనుకుంటున్నారని అగస్త్యాన్ని పిలిపించారు. అయితే అంతకు వారం ముందు కూడా భానుమతి గారి ఆరోగ్యం బాలేదని ఫోన్ చేస్తే బిజినెస్ పర్సనల్ అని సాకులు చెప్పిన అగస్త్య ఈసారి మాత్రం ఊరు రావడంతో ఇప్పుడు అగస్త్య మాటలకి అప్పటి అగస్త్య బిహేవియర్ కి పొంతన కరెక్ట్ గా మ్యాచ్ అయ్యి అగస్త్య అభయను ప్రేమిస్తున్నాడని తన కోసమే ఇక్కడికి వచ్చాడని ఫిక్స్ అయిపోయింది నీరజ. ఇక నుండి నీరజ ఆట స్టార్ట్ అవుతుందన్నమాట. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎలా అనిపించిందో కామెంట్స్ లో కూడా చెప్పేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్. యు ఆర్ మై డెస్టినీ ఈవినింగ్ ఇస్తానండి. ఇప్పుడు పిల్లలు లేరు కాబట్టి వెంటనే ఆడియో రికార్డ్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేస్తారు మా దయ్యాలు, ఇంకా కుదరదు. ఈవినింగ్ వాళ్ళు ట్యూషన్కి వెళ్ళాక మళ్ళీ ఆడియో రికార్డ్ చేసుకుంటాను యు ఆర్ మై డెస్టినీది.